లోపలి దారి తాత్విక కథలు యూదు, హిందూ, బౌద్ధ, తావో, జెన్, సూఫీ, ఓషో, రీసా కథలను ఉన్నాయి ఇందులో. సో ఇది కథ దేనికి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఇంకోటి చాలామందికి తేడా తెలీదు. కథ లేకపోతే స్టోరీ, ఇది ఇంగ్లీష్లో చెప్పుకుందాం. జోక్, అనెక్డాట్, ఫీబుల్, నావెల్లా, కంపెలేషన్, ఇవన్నీ ఇలాగే ఉంటాయి పుస్తకాల్లాగా. కథల్లో కూడా ఇప్పుడు పంచతంత్ర కథలు ఉన్నాయి, ఇవి ఆ కథలు కావు. సో అనెక్డాటల్ స్టోరీస్ ఉంటాయి. అంటే మన లైఫ్లో నిజంగా జరిగిన ఒక సంఘటన, దాన్ని ఆధారం చేసుకుని చెప్పిన ఒక జోకు లేదా కథ, ఇదొక డైమెన్షన్. ఊహించి రాసిన ఒక కథ, బాహుబలి, అదొక డైమెన్షన్. అట్లా కాకుండా ఎవరైనా నీ లైఫ్లోకి ఒక సమస్యతో వచ్చారు ధ్యాన పరిభాషలో. ఇప్పుడు ఆ సమస్యతో వచ్చిన వాడికి నువ్వు ఆన్సర్ ఇవ్వట్లే. దానికి ఫస్ట్ చిన్న నువ్వు కూడా విను సరదాగా. ఒక వ్యక్తి గురువు దగ్గరకు వచ్చాడు. వచ్చి అంటున్నాడు, గురువుగారు, రకరకాల విషయాలన్నీ నా మనసును పట్టుకుని నన్ను వేధిస్తున్నాయి, వీటి నుంచి లిబరేట్ అవ్వాలండి అన్నాడంట. అంటే సరే, నాకు అర్జెంట్ అంటే కష్టం అమ్మా, ఒక 2-3 days ఉండు చెప్తానంట. వీడు మళ్ళీ ఒక గంట తర్వాత పోయి అడిగాడు, గురువుగారు చెప్తా అన్నారు కదా, ఏమైందంటే, చెప్తాను ఆయన, నువ్వు వచ్చినావు కదా, కొంచెం నిమ్మలంగా ఉండు, నీ సమస్య ఏమిటో మర్చిపోయినా అంటే, ఏవో నా మనసును పట్టుకొని వేధిస్తున్నాయి సార్ ఇవన్నీ, వీటి నుంచి విముక్తి కావాలన్నట్టు. ఇప్పుడు ఒక సైకాలజిస్టో లేకపోతే ఒక డాక్టరో ఒక సైక్రటిస్టో సలహా ఇచ్చి పంపించేస్తాడు, అవునా? కానీ నిజమైన ఈ కథలు ఎట్లాంటివంటే గురువు ప్రాక్టికల్గా ఒక విషయాన్ని తనకు చెప్తాడు. ప్రాక్టికల్గా ఎవరైతే చెప్తారో ఏకదం తాళం ఓపెన్ అయిపోతుంది. అక్కడ ఊహకి స్కోప్ లేదు, నీకు అప్పుడే తెలిసింది, సడన్ ఎన్లైటన్మెంట్. గురువు ఏమన్నాడు, సరే ఇప్పుడు 3 రోజులు అయిపోయి 30 రోజులు అయింది, వాడు ఎంతకన్నా వెయిట్ చేస్తాడు, ఘోరంగా ఫ్రస్ట్రేట్ అయింది. వాడు ఫోన్లు చేసిన దగ్గర చెప్తున్నాడు, వీడు గురువు గానే కాదు, ఈ నా కొడుకు అది ఇదని చెప్తున్నాడు. ఫైనల్గా అతను నిర్ణయించుకుంటూ వెళ్ళిపోవాలని వెళ్ళిపోతుంటే ఆశ్రమ కార్యనిర్వహణాధికారి ఎవరు చెప్పారు, గురువు గారికి చెప్పండి. ఏం చెప్పాలండి, 3 days అన్నాడు, 30 రోజులు అయింది, నా టైం అంతా బర్బాద్ అయిపోయింది, చెప్తా అని చెప్పాలి, లేకపోతే ఏదైనా చెప్పిపోండి సార్, ఆయన తిడతాడు. వెళ్తే ఆశ్రమంలో గురువుగారు లేరు. ఎక్కడున్నాడు అంటే ఇప్పుడు పొలానికి పోయిండు. పొలానికి పోయేసరికి గట్టిగా అరుపులు కేకులు వినిపిస్తున్నాయంట. గురువుగారు చెట్టును పట్టుకొని నన్ను వదులు అరుస్తున్నాంటరా టైసన్, నన్ను వదిలిపెట్టు ప్లీజ్, నన్ను వదిలిపెట్టు అన్న తర్వాత వీడు వచ్చి ఏం మాట్లాడుతున్నావు గురు అంటే, చెట్టు నన్ను వదిలిపెట్టు, నువ్వు దాన్ని పట్టుకున్నావు, చెట్టు ఎక్కడ నేను పట్టుకుని స్వామి అంటే, దట్ ఇస్ ద పాయింట్. సో ఆలోచనలు నువ్వు వాటిని పట్టుకున్నావు, తద్వారా వదిలే వాటిని, అవి నిన్ను పట్టుకుంటే అది వేరే సంగతి. ఇప్పుడు పులి నిన్ను గరిచిందనుకో, అప్పుడు ఇలా వదిలించుకోవాలని ఆలోచించాలి. ఇప్పుడు నేను దీన్ని పట్టుకున్నా, నన్ను వదిలిపెట్టు ప్లీజ్, నన్ను వదిలిపెట్టన్నావు అనుకో, దీనికి ఆన్సర్ ఏముంటుంది? ఇప్పుడు నువ్వేం చెప్తారో దీనికి, నువ్వే పట్టుకున్నావు, వదిలేయను. ఇది అర్థమైతే టక్కుని అర్థమైపోతుంది. ఏదైనా వదిలేయాల్సింది నువ్వే, అన్నీ సింపులే, నీకున్న ధారణ వల్ల కష్టం అనిపిస్తుంది అంతే కాదా? దానికి నువ్వు ఇచ్చే వాల్యూ వల్ల నువ్వు గట్టిగా పట్టుకుంటున్నావు అంతే. ఒక చిన్న టెస్ట్ చేసుకో, ఒక చిన్న పిల్లవాడికి, స్కూల్ గోయింగ్ కిడ్కి, వాడికి ఏం తెలియదు, ఫోన్ ఇచ్చి ఇసిరేస్తా అంతే. తెలియదు వాడికి, నువ్వు కూడా తెలుసుకో ఏది ముఖ్యం కాదని. నువ్వు ఎత్తుకున్న అంశాలు నేను ఇబ్బంది పెట్టడానికి కాదు, అది క్లియర్ కదా. నువ్వు కుర్చీ కొనుక్కున్నావు, ఏం చూసుకొని కొనుక్కుంటావు అంటే నీ ప్రైమ్ రీజన్ ఏమవుతుంది? ఓ మంచం కొనుక్కుంటుందో ఏం చూసుకుంటావు అసలు? నేనే అడుగుతున్నా. క్వాలిటీ చూస్తావు, ఓకే, ఇంకా కంఫర్ట్ చూస్తావు, పడుకొని చూస్తావు. అప్పుడు వాడు చెప్పాడు, మంచం మీద అక్కడక్కడ 2-3 సీలు ఉన్నాయి సార్, పర్వాలేదు, కానీ 1000 రూపాయలు తక్కువకి ఇస్తా అన్నాడు. కొనుక్కుంటావా? ఎందుకు కొనుక్కో, 1000 రూపాయలు తక్కువకి వస్తుంది కదా. దో యూ లవ్ మనీ సో మచ్ అంటే దానివల్ల నువ్వు దేనికోసం మంచం కొనుక్కుంటున్నావు అదే డ్యామేజ్ అవుతుంది కదా, నిద్ర. సో నీ లైఫ్ని డ్యామేజ్ చేసేది ఎంత గొప్పదైనా తీసుకోవద్దు నువ్వు. ఇది అర్థమైనప్పుడు యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్.
అంతే, ఇదొకటి. అయితే ఇందులో చాలా బ్యూటిఫుల్ షార్ట్ స్టోరీస్ ఉంటాయి. ఇవన్నీ ఇందులో చాలా వరకు రియల్గా జరిగినవే. అవి లెజెండ్స్ ద్వారా మనకు చేర్చబడ్డాయి. అంటే ఎవరెవరో విని అవన్నీ కథలు కథలుగా చెప్పుకొని అట్లా. ఇప్పుడు నేను నా లైఫ్లో జరిగిన నా కథలకి ఇది జెన్ స్టోరీస్ కదరా. నేను నా కథలకి అంటే ఈ జెన్ స్టోరీస్ అనేవి వీళ్ళకి జెన్ స్టోరీస్, మనకు కాదు. మనకు జస్ట్ స్టోరీ మాత్రమే. ఎందుకంటే ఒక డాక్టరు ఒక పేషెంట్కి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఉంటుంది కదా, అది వాళ్ళిద్దరి మధ్యన ప్రిస్క్రిప్షన్, అది వాడి రోగానికి మందు, అది మనకు కాదు. అట్లా ఈ జోన్ స్టోరీ మనం చూసి ఆస్వాదించడం వరకే, చదివినంత మాత్రం నీ జ్ఞానోదయం కాదు. కానీ నిజంగా నీ లైఫ్లో గురువు వచ్చినప్పుడు, అతనికి ఆ తరహా ఒకానొక మానసిక వికాసం ఉన్నప్పుడు, అతను ఏది వర్బల్గా చెప్పాడు, సమయం వచ్చినప్పుడు ప్రాక్టికల్గా ఒక విషయాన్ని చెప్తాడు అనమాట. అప్పుడు నీకు ఏకదం ఓపెన్ అవుతుంది. అంటే నీ యొక్క మనస్సుని నీకు పరిచయం చేస్తాడు, ఇంతే కదా. అయితే నీకు ప్రాక్టికల్గా తెలిసినందుకు అయిపోయింది బాధ కథ. తెలిసిన తర్వాత దాన్ని కొంతకాలం నువ్వు సస్టైన్ చేయొచ్చు నీకున్న కారణాల వల్ల, బట్ నీకు తెలుసు, సత్యం తెలిసిపోయింది. ఇప్పుడు నా లైఫ్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ బోల్డ్ ఉన్నాయి. ఇట్లా ఒక ఫ్రెండ్కి చెప్తే ఒక మంచి పేరు చెప్పాడు, దానికి రిన్ కథలు అని పెట్టన్నాడు. సో జీవితంలో రిన్ కథలు ఖచ్చితంగా రాస్తా. అంటే నాకు వేరే వాళ్ళకి మధ్యన ప్రాక్టికల్గా నేను వాళ్ళకి మైండ్ ఓపెన్ చేసిన సందర్భాలు బొచ్చడున్నాయి. ఉదాహరణకు చెప్తా. ఒకసారి ఒక మిత్రుడు వచ్చాడు, బాత్రూమ్కి వెళ్ళాడు. తన గింగరాలని గోడ మీద పెట్టిపోయాడు. స్నానం చేశాడు. తను బాత్రూమ్ నుంచి వచ్చిన తర్వాత నేను బాత్రూమ్కి వెళ్ళాను. సబ్బు లేదు. సబ్బు ఎక్కడ పోయిందని అడిగాను. ఆ షిట్ హోల్ ఉంటుంది కదా, దాంట్లో పడ్డది అన్నాడు. చూస్తే కనిపిస్తుంది, తీ అన్నాను. షిట్ హోల్లో పడ్డదని ఎవడని తీస్తాడా, కొత్త సబ్బు ఇప్పిస్తా తీ అన్నాడు. విషయం అది కాదు, కొత్తది ఇప్పిస్తావని అడగలే, షిట్ హోల్లో పడ్డది ఎందుకు తీయకూడదని అడిగా నేను. షిట్ హోల్లో పడ్డది ఎవడని తీస్తాడా, ఓకే ఆర్గ్యుమెంట్ అన్నాడు. నేను తన బంగారు ఉంగరం తీసుకుపోయి షిట్ హోల్ వేసిన. తీస్తే రెండుది, లేకపోతే రెండు పోతాయి అన్న. ఇంతే జరిగిందట సార్. బంగారం కాబట్టి తీస్తా అన్నాడు. సో తనకు తెలిసింది, తీస్తే రెండు, లేకపోతే ఏది తీయకు, పట్టించుకుంటే ఏది పట్టించుకోకు, ఇంకా చూడదు సబ్కు. అయితే ఆశ్చర్యం, ఒక మాస్క్ వేసుకొని రెండు తీశాడు. ఇంతే, 2000 అంటుంది. మనసుకు అంటుకుంటుంది మలినం, శరీరానికి ఎప్పుడు అంటుకోదు. ఇప్పుడు నీ చేతికి షిట్ అంటుంది అనుకో, చేయికి పోతుంది, ఇక్కడ అంటుకుంటుంది బేసికల్లీ. అది ప్రాబ్లం. నువ్వు దళితుని ముట్టుకుంటావు, ఇక్కడేమంటుకోదు, ఇక్కడ అంటుకుంది నీకు. అది తెలుసుకో. తద్వారా యు ఆర్ నాట్, ఇప్పుడు అవసరమైతే నువ్వు ఆవు పేడ ఎత్తుతావు, అది మలినం అనుకోవట్లేదు కాబట్టి. నువ్వు మలినం అనుకుంటే అది మలినమే. సో ఆ తర్వాత మేము సరదాగా భోజనం చేస్తున్నప్పుడు అతను ఒక ప్రశ్న అడిగాడు నన్ను. అరే నిజంగా సబ్బుతో పాటు అది పోయినా పర్వాలేదని నేను అంటే ఏం చేస్తుంటివి అన్నాడు ఆయన. నేను నీ కాళ్ళు మొక్కి జ్ఞానోదయం పొందిన వ్యక్తిగా గుర్తిస్తుంటే అని చెప్పాను. నేనే ఆ ఉంగరం నీకు కొత్తది ఇప్పించుండేవాడిని, నువ్వు నాకు సబ్బు ఇప్పిస్తుంటే బాత్కథం. ఈనాటి వరకు అతనిలో చాలా చేంజ్ చూసిన నేను, నా సమక్షంలో చాలా చేంజ్ చూసిన, అది క్లియర్. అన్ని చోట్ల అట్టుంటుందన్న గ్యారెంటీ లేదు. ఇందులో కథ ఉంది, చదువుతా. ఓ గొప్ప అద్భుతం కథ పేరు, ఆధ్యాత్మిక ప్రగతిలో శక్తి అభివృద్ధి చెందే కొద్ది మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. అంటే ఎవడైనా జీవితాన్ని అర్థం చేసుకుంటున్నాను ఎట్లా తెలుస్తుంది? నెమ్మదిగా అతని మాటల్లో స్పష్టత, అనవసర మాటలు వెళ్ళిపోయినాయి. ప్రతి విషయాన్ని అతను పట్టించుకోవడం లేదు. తన పరిధి ఏమిటో తను గుర్తిస్తున్నాడు. తద్వారా అతను ఎక్కువ మౌనంగా ఉంటున్నాడు. మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నాడు, కానీ మాటలకి మధ్యన గందరగోళము, వేరే వాటి పట్ల విషయాసక్తి, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, ఆసక్తి ఎక్కడ, ఇవన్నీ పోయినాయి. తెలుసుకున్నాడు వాడు, నాట్ నెసెసరీ. అది తెలుసుకోవడం వల్ల నాకు ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ గదిలో మీ సమక్షంలో చాలాసార్లు చెప్పిండొచ్చు, ఏది తెలుసుకుంటే నీకు ఉపయోగం లేదో తెలుసుకునే వద్దు నువ్వు. ఒక 2-3 నిమిషాలు చూస్తా, రీసా గారు చైర్ ఎక్కడ కొన్నారు, అట్లా స్టార్ట్ అయ్యి చాలా ప్రశ్నలు ఇస్తానని చెప్పిన. ఇవి తెలుసుకోవడం వల్ల నీకేమిటి ఉపయోగం? నిజంగా నీకు అవసరమైతే గో అండ్ సెర్చ్. సో మౌనంలోకి రావాలి ఎవడైనా. సో వాటిని ప్రదర్శించడం మానుకోవాలి. అవసరం లేదు, ఇతరులను మెప్పించాలన్న కోరిక అప్పుడు అదృశ్యం అవుతుంది. చూడు ఎంత బాగుంది, ఇతరులని మెప్పించాలన్న కోరిక పోవలసిందే. రింజాయ్
అని ఒక గొప్ప జెన్ గురువు ఉన్నాడు. మళ్ళీ చాలామందికి జెన్ సాంప్రదాయాలు తెలియదు కాబట్టి మొత్తం జెన్లో జపనీస్ కల్చర్లో 2 రకాల స్కూల్స్ ఉన్నాయి. ఒకటి క్యోటో జెన్ అండ్ ఒకటి రింజాయ్ జెన్ అని. సో మళ్ళీ ఎప్పుడన్నా మీరు వికీపీడియాలో కొడితే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. రింజాయ్ అనేవాడు నిజంగా చాలా గొప్పవాడు. ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉండేవారు. ఆయన ఆశ్రమానికి దగ్గరలోనే మరికొన్ని ఆశ్రమాలు ఉండేవి. అక్కడ ఆ ఇతర జెన్ గురువులు ఉండేవాళ్ళు. వాళ్ళని కూడా చాలామంది శిష్యులు ఉండేవాళ్ళు వాళ్ళకు కూడా. ఓకే, ఒకసారి ఇతర ఆశ్రమానికి సంబంధించిన ఒక శిష్యుడు రింజాయ్ శిష్యుడితో, మా గురువు గారు ఎంత గొప్పవాడు తెలుసా, ఎన్నో అద్భుతాలు చేస్తాడు అతను అని చెప్పాడంట. ఇప్పుడు శిష్యులు మాట్లాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఒక కోయంబత్తూరు అయిన శిష్యుడు బెంగళూరు అయిన శిష్యుడు మాట్లాడుకున్నట్టు, మా గురువు చాలా గ్రేట్, ఇంత పెద్దది పెట్టాడు. అవునా, మా గురువు చాలా గ్రేట్, ఇంత పెద్దది కట్టాడు. గొప్పది చెప్పుకోవాలి కదా. సో ఒకడు చెప్తున్నాడు, మా గురువు ఎంత గ్రేట్ తెలుసా, ఎన్నో అద్భుతాలు చేస్తాడు, అనుకున్నది ఏమైనా చేస్తాడు, దానికి నేనే సాక్షి, నేను చూసిన, నేను విట్నెస్ అని చెప్పాడు ఒకడు. అప్పుడు ఇంకా మా గురువు గురించి చెప్పాను కదా, మీ గురువు ఎట్లాంటి పని చేస్తాడు, ఎలాంటి అద్భుతాలు చేస్తాడు చెప్పు అని అడిగాడు. ఆబ్వియస్గా ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. అప్పుడు ఇతను చెప్పాడంట, మా గురువు చేసే గొప్ప అద్భుతం ఏమిటంటే ఎట్లాంటి అద్భుతాలు ప్రదర్శించకపోవడం. ఈజ్ ద మోస్ట్ ఆర్డినరీ మ్యాన్. అలెన్ వాట్స్కి సంబంధించిన ఎప్పుడైనా డిస్కోర్సెస్ వినండి, పరమాద్భుతంగా ఉంటాయి అసలు జెన్ మీద. ఓషో కామెంటరీ ఎక్సలెంట్, దెర్ ఇస్ నో డౌట్. కానీ అలెన్ వాట్స్ కామెంటరీ ఈజ్ మోర్ ప్రొఫౌండ్ దాన్ ఓషోస్ కామెంటరీ. ఇది నేను పోల్చి చెప్పట్లే, ఇద్దరు గొప్పవాళ్లే. కానీ ఓషో ఎప్పుడు జెన్ ఆశ్రమాలకు పోలే, పుస్తకాలు చదివి చెప్పాడు. అలెన్ వాట్స్ లివ్డ్ ఇన్ జెన్ మోనస్ట్రీస్, వెరీ ఆథెంటిక్, వెరీ ప్రాగ్మెటిక్. అతను చెప్తాడనమాట, ఒక ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు ఆ ఫ్రెండ్ అన్నాడంట, ఏంది ఆ జెన్ గురువు అట్లా పాడేయండు అంటే, వాళ్ళు చూడ్డానికి అతి సాధారణంగా ఉంటారు, కానీ వాళ్ళ యొక్క ఇంటెలిజెన్సు చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఇది కోట్ వేసుకున్నాడు, టై పెట్టుకున్నాడు, బెంజకాల దిగినోడే నువ్వు గొప్పోడన్న ధారణలో ఉన్నావు అంతే. క్వాలిటీని చూడు నువ్వు, అప్పుడు తెలుస్తుంది అతను ఎవరు. ఇప్పుడు మనమే ఇట్లా రోడ్డు మీద సర్వసాధారణంగా కూర్చున్నాం, క్వాలిటీని చూసేవాడు నేను గుర్తిస్తాడు రా, డబ్బును చూసేవాడు డబ్బున్నవాడి దగ్గరికి వెళ్తాడు. అందుకే ఎప్పుడు భంగపడుతున్నాడు. ఒక అమ్మాయిని ఇంటికి ఇచ్చినప్పుడు ఏం చూసి ఇస్తున్నారు, అయిపోయా, క్వాలిటీని చూడట్లే కదా, క్వాంటిటీ ఆఫ్ ప్రాపర్టీ చూస్తున్నారు. అందుకే భంగపాటు. అట్లా కాకుండా ఫైండ్ ద రైట్ పర్సన్, హీ మే బి ఏ బెగ్గర్, డజంట్ మ్యాటర్, హీ హ్యాస్ గుడ్ క్వాలిటీ. తద్వారా వాడు గుడిసెలు ఉన్నా ఎక్కడున్నా హాయిగా ఉంటాడు, హాయిగా ఉంచుతాడు కూడా. సో ఇట్లా మా గురువుగారు ఏ అద్భుతాలు చేయడు, అదే గొప్ప అద్భుతం. దాంతో ఇంకో ఆశ్రమానికి చెందిన శిష్యుడు నోరెళ్ళబెట్టాడు, ఎంత గొప్ప మాట ఇది, ఎట్లాంటి అద్భుతాలు ప్రదర్శించకపోవడం మా గురువుగారు చేసే అద్భుతం అన్నమాట నిజమైన అద్భుతం. అప్పుడే నిజమైన అద్భుతాల ఆవిష్కరణ మొదలవుతుంది. ఏమీ చేయకపోవడం లేదా అద్భుతాల మీద దృష్టి పెట్టకపోవడం మీద మాత్రమే అద్భుతం ఆధారపడి ఉంటుంది. ఇతరులు జయి కొడతారు, కానీ దానికి ఏమాత్రం లొంగకూడదు. నిజమైన గురువు ఉత్తేజాలని, ఉద్రేకాలని, పనికిమాలిన వాటన్నిటిని పట్టించుకోడు. ప్రశాంతత, నిర్మలత్వం, ధ్యానం, వాటి అంతకవే అద్భుతాలు. రమణ మహర్షి ఒక అద్భుతం. ఎందుకో తెలుసా, ఏ అద్భుతం చేయలే, ఏ విభూతి తీయలే, ఏ శివలింగాన్ని తీయలే. చూడు ఎంత అద్భుతం అసలు. ఇప్పుడు అట్లా చేసేవాళ్ళ వైపు అట్రాక్ట్ అయినావంటే అది నీ మనస్సు. నువ్వు అట్రాక్ట్ అయిన దేనికి అసలు, గారడికా? రమణ మహర్షి దగ్గర ఏ గారడి లేదు. ఏం చూస్తున్నావు మరి, అక్కడ సంస్థితమైన క్వాలిటీని చూస్తున్నావా లేదా, ఒక నిత్య ప్రశాంతత, ఒక గంభీర మౌనం. అసలు రమణ మహర్షి ఇట్లా హాల్లోకి వస్తాడు, నేను కూడా చూడలే, బట్ నేను అనుభూతి చెందిన, నా లైఫ్లో నేను పర్సనల్ కూడా అనుభూతి చెందుతుంది. ఇప్పుడు చెప్పడానికి ఏముండదు, జస్ట్ గంభీరంగా ఊరికి అట్లా కూర్చోడు. అందరు గంభీరంగా కూర్చున్నారు అంతే, ఎవరితో ఏం మాట్లాడాలి, మాటలే అవసరం లేదు. ఇప్పుడు మనం కలిసి ఉన్నాం, కలిసి ఉండడం అంటే మాట్లాడుకోవడానికి కాదు. మనందరికీ గది వేదిక అంతవరకే. నువ్వు నీ పని చేసుకో, నువ్వు నీ నిద్ర నువ్వు, నీ బాత్రూమ్ నువ్వు, నీ జీవితం నువ్వు నిర్మించుకో. ఏదైనా అత్యంత ఆవశ్యకమైతే దెన్ ఆస్క్ ఎ క్వశ్చన్, ఆస్క్ ద హెల్ప్. అదర్వైజ్ యూ హ్యావ్ నో బిజినెస్ టు లుక్ ఎట్ ఎనీబడీస్ ఫేస్ ఆల్సో. ఈ గదిలో మనం పాటిస్తున్నాం, ఎంత బాగుంది అసలు. నీకు ఎప్పుడన్నా కలుగుతుందా ఎక్కడో వేరే చోటు ఉందా అని? ఇక్కడికి రాగానే అందరికీ మైండ్ అయిపోతుంది. దానికి కారణం తెలుసా, వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉన్నారు, వాళ్ళని వాళ్ళే కలుసుకుంటున్నారు అని వాళ్ళకి తెలియదు వ్యాఖ్య. జరిగేదంతే. సో ప్రశాంతత, నిర్మలత్వం, ధ్యానం, ఇవే అద్భుతాలు అంతే బేసికల్లీ.
ఆ రహస్యం అందరికీ తెలియదు. ఆధ్యాత్మికపు అంచులు అందుకున్న వాళ్ళకి ఈ రహస్యాలు అవగతమవుతాయి. ఇప్పుడు ఎవడు గొప్పవాడు? ఎవడైతే అకారణంగా ప్రశాంతంగా ఉన్నాడు, ఏమున్నా లేకపోయినా వాటి ప్రభావం తన మనస్సు మీద పడలేదు, వాడు కదా గొప్పవాడు. ఇప్పుడు ఈ నిర్వచనాన్ని పట్టుకొని దేశమంతా ఎత్తుకుపో, దొరకరు నీకు. చాలా కష్టం, చాలా చాలా కష్టం. ఎందుకంటే మనిషి యొక్క ప్రశాంతత కండిషనల్. అంత బాగుంటే ప్రశాంతంగా ఉంటా, నన్ను ఎవరినంటే కోప్పడతా. అరే ఎవరు ఏమైనా అనుకోని, ఎవరు ఏమైనా చేసుకొని నీకెందుకు? నీ పని ఏదో నువ్వు చూసుకో. రమణ మహర్షి లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది చెప్పుకొని ముగిద్దాం. మన ఫ్రీడమ్ మూమెంట్ ఒక టైంలో గొడవలు జరిగినాయంట తిరువణ్ణామలై ఆ ప్రాంతాల్లో. అప్పట్లో కరెంట్ లేదుగా. సో దొంగతనాలు జరుగుతున్నాయి, బందిపోటు దొంగలు. సో రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్న వాళ్ళంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఏం చేస్తారు, భయం కదా పాపం. అప్పుడు రమణ మహర్షికి చెప్పారంట, అయ్యా మీరు ఎటన్నా వెళ్ళిపోండి. రమణ మహర్షి చెప్పాడంట, సో మీరు వెళితే మీరు వెళ్ళండి, నా గురించి మీకెందుకు, మీరు చెప్తే వచ్చానే ఇక్కడికి, మీరు చెప్తే పోవడానికి. బందిపోటు దొంగలు ఇంకో చోటుకి పోతే ఆడు ఉండరా? భయం మిమ్మల్ని తరుముతున్నది, దొంగలు కాదు. ఇప్పుడు ఏ దొంగలు లేరే, భయం ఎందుకు? మీరు వెళ్ళండి. మరి మీకు ఆశ్రమంలో ఎట్లా? మీకు సంబంధమే లేదు, మీరు వెళ్ళండి అంతే. తమ్ముడు కూడా వెళ్ళిపోయిండు, అందరు వెళ్ళిపోయినారు. ఒక అర్ధరాత్రి ఒక దీపం వెలుతురులో బుక్ చదువుకుంటున్నాడు. ఎందుకంటే ఎప్పుడు అతను ఏకాంతంగానే ఉన్నాడు, జనాల మీద ఆధారపడి లేడు కాబట్టి తన పని ఎప్పుడు నడుస్తుంది. ఇప్పుడు చాలామంది అడుగుతారు, కరోనా టైంలో నువ్వు ఎట్లుందో అట్లే ఉన్నది. నేను ఎప్పుడు కొంచెం పని చేసిన, కరోనా టైంలో అంతే పని చేసిన. పని ఎక్కువ చేసినోడిని కదా, సమాజం రోజంతా బయట తిరిగి వచ్చి కరోనా టైంలో బిగ్గత అవుతుంది. నేను ఎప్పుడు బయటికి పోయేవాడినే కాదు, నేను లైఫ్ లాంగ్ క్వారంటైన్. సో చదువుకుంటున్నాడు ఇట్లా. అంతలో దొంగలు వచ్చారా. దొంగల ప్రవర్తన ఎట్లుంటుంది, ఎవడున్నా సరే వాడి మీద దాడి చేయాలనుకుంటారు. ఎవడన్నా కదిలితే దాడి చేస్తారు, ఎవడన్నా చేతులు రాడబెట్టిన వాడు రాడబెట్టుకుని కొడుతుంది. ఇదే కదా, అంటే స్పందనకు ప్రతిస్పందన ఉంటుంది. వీళ్ళు వచ్చి అనే అన్న కూడా రమణ మహర్షి అసలు ఏం చూడలేదు, ఇట్లా భయం లేదు కదా. రెండో తన దగ్గర దోచుకుపోయి ఏమీ లేవు. అప్పుడు ఇలా నిశ్చలంగా చెప్పాడంట, మీరు దేనికోసం వచ్చారో ఆ పని కానివ్వండి. ఇంతే, దిస్ ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ ఇంట్లో దొంగలు పడితే నేను ఎగ్జాక్ట్లీ అదే చేస్తాను. నువ్వు దేనికి వచ్చినావు, దొంగతనానికి వచ్చినావు కదా. నేను అడ్డుపడుతున్నాను కదా, నన్ను అటాక్ చేసింది. కానీ అంటే నాతో నీకేం పని, నువ్వు వచ్చింది దొంగతనానికి కదా, ఆ పని చేసుకొని పో. నీ పని నువ్వు చేసుకొని నేను చదువుకోవడం అనుకున్నా. ఇప్పుడు ఒకవేళ నిజంగా దొంగలు వస్తే నేను ఒక్కటే కోరుకుంటారా, ఈ ఫోను ఇది ఒక్కటి, ఈ రెండు వదిలేయండి, ఇది నాకు చాలా అవసరం, ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయినా వద్దా, కొన్ని ఫైల్స్ కాపీ చేసుకొని ఇవ్వనా, దెర్ ఈజ్ ఆప్షన్. ఇట్లా ఇది అంత ప్రశాంతంగా విషయాన్ని చూడు. ఉత్తుత్తగానే బిత్తరపడకు. ఎవ్వరు నీ వాళ్ళు కానీ వాళ్ళు లేరు. నీ క్లారిటీ ఉంటే నిన్ను మోసం చేసేవాళ్ళు లేడు, నీ మీద దాడి చేసేవాళ్ళు లేడు, నిజంగా లేడు. ఇదేం జోక్ కాదు, దిస్ హ్యాపెన్స్. నిశ్చలంగా ఉండి చూడు, ఏం కాదు. ఒక్కోసారి చిన్న భయం కలగొచ్చేమో, స్వాభావికం, కానీ దాంట్లోనే ఉండిపోకు. ఈ ఆన్సర్ ఎంత బాగుంది, ఎందుకోసం వచ్చారు ఆ పని చూసుకోండి. అంటే ఆయన వచ్చింది రమణ మహర్షిని దొంగ ఎత్తుకుపోవడానికి కాదు కదా, ఆయన ఎత్తుకుపోయి ఏం చేస్తారు? ఆయనతో ఏం పని దొంగలకి? నిజంగా దొంగలకి ఓనర్స్తో ఏమైనా పని ఉంటుందారా? ఏ పని ఉండదు. ఓ సినిమాలు ఉంది కదా, దొంగ వస్తాడు, వైఫ్ అండ్ హస్బెండ్ని కట్టేస్తాడు, మంచిగా దొంగతనం చేస్తాడు, బ్యాగ్ అంతా సర్దుకుంటూ కట్టేస్తాడు స్తంభానికి. కట్టేస్తాడు. వాళ్ళు అంటారు, ఇంకా ఎక్కడున్నాయి చెప్పు, ఆ బ్యాగ్లో ఉన్నాయి నాయన బంగారు నగలు, అందులో ఉన్నాయని మొత్తం చెప్తారు. నువ్వు చాలా మంచిదాని తల్లి, నువ్వు ఆమె మాటికి చెప్తుంది, ఈయన మాత్రం వదిలే అంటే, ఎంత గౌరవమే నీకు భర్త అంటే. భర్త ఆయన కాదు, భర్త వస్తాడు ఇప్పుడు, నా భయం అంతది. లైఫ్ ఇస్ సో సింపుల్. అష్టవక్ర మహాగీతలో
రేపు నేను చెప్పే కాంటెక్స్ట్లో ఒక పద్యంలో ఒక చోటు ఉంటుంది. ఓషో కూడా దాని మీద చాలా నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ఒక ఎక్సలెంట్ మాట అన్నాడు. ఘోషించడం అంటాం కదా, ఉద్ఘోష అంటే ఏందిరా, భారత్ మాతాకి జై, ఇది ఘోష అన్నట్టు. ఇట్లా నేను దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి తీరుతా నేను, ఇది ఉద్ఘోష. అంటే యూ హ్యావ్ ప్రొక్లెయిమ్డ్ సంథింగ్. అట్లా నేను ఐఏఎస్ అయి తీరుతా, ఘోషిస్తున్నాడా లేదా, నేను ప్రపంచంలో గ్రేట్ ఆర్టిస్ట్ అవుతా. నీకు డౌట్ ఉంది కాబట్టి ఘోష వస్తుంది. అవునా కదా? ఏ కోటీశ్వరుడు అన్నట్టు నేను కోటీశ్వరుడు అయితా అటడా, నువ్వు అయ్యున్నది ఘోష లేదు. సరే అయ్యున్నది గుర్తించలేకపోతున్నావు అనుకో, ఒకవేళ ఘోషించవలసి వస్తే అష్టావక్రుడు చెప్తాడు జనకునితో, నేను రాజునైతా, నేను ఐఏఎస్ ఆఫీసర్ని అవుతా, నేను టీచర్ని అవుతా అని. ఇట్లాంటి స్వల్పమైన ఘోషలు ఎందుకు? అల్టిమేట్ని ఘోషించు. ఏంద్ర అల్టిమేట్ ఘోషించడం అంటే, ఏం జరిగినా ఆనందంగా ఉంటాను నేను, అది ఘోషించంటాడు. నేను చెప్తున్నా, నేను ఆనందంగా ఉన్నా ఫస్ట్ థింగ్, కానీ ఏం జరిగినా నేను ఆనందంగానే ఉంటా. ఉండేది ఉంటుంది, పోయేది పోతుంది, నాకు దాంతో సంబంధం లేదు. ఎవ్వడికి శాశ్వతం కాదు, ఇది నేను తెలుసుకున్నా. రీసరసోయిసా